బాబీ గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ట్రైలర్ చూసిన వెంటనే అదిరిపోయేలా ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం అయితే ఏర్పడింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, సెలవు గణేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా భీముని కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ 2 సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ కావాలని, పాటలన్నీ బాగున్నాయి. ఫస్ట్ నేను 143 అనగానే మామూలుగా వాలంటీర్స్ డే సంబంధించి ఆ లవర్ సంబంధించి అని అనుకున్నాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. ఒక స్థాయి తెలుగు సినిమా, ఇంగ్లీష్ సినిమా చూస్తున్నటువంటి అనుభూతి కలిగింది. మ్యూజిక్ ముఖ్యంగా ఆర్ఆర్ మ్యూజిక్ చాలా చక్కగా ఉంది. సెల్వ గణేష్ చాలా అద్భుతమైనటువంటి ట్యూన్స్ అందించాడు. అదేవిధంగా మా సినిమాలో తకత్తై తిక్కతై అనే పాటను రాసి ఉర్రూతులు ఇచ్చినటువంటి కందికొండ గారు పాటలు దీనికి హైలైట్ కాబోతున్నాయి. అలాగనే మొత్తం యంగ్స్టర్స్ చాలా అద్భుతంగా నటించారు. డాన్స్ అయితేనేమి, ట్రైలర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది సెన్సేషనల్ హిట్ అవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాం. ఈ 143 అనే చిత్రానికి సెల్వ గణేష్ గారు మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి 5 ఆణిముత్యాలు లాంటి గీతాలను ఇచ్చారు. దానికి నేను సాహిత్యం అందించడం, అదేవిధంగా ఈ సినిమాతో నా 1000 పాటలు రాయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆడియో ఫంక్షన్ నా లైఫ్లో ఈ 12 సంవత్సరాల సాహిత్య ప్రయాణంలో ప్రత్యేకమైంది. ఎందుకంటే 1000 పాటలు రాయడం, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇక్కడ దాకా రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు లైఫ్ ఇచ్చినటువంటి ఈ పూరి జగన్నాథ్ గారు, అదేవిధంగా చక్రికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'd like to thank the producers, Mr. Srinivas and Mr. Bobby and Bharat from their team as well, for getting this movie complete and getting to a stage where the music is released and the movie is going to be released soon. Not to take much of your time, I'm not going to promise a lot of things about this movie. I know everyone who starts their movie says a lot of good things about the movie, so I'm not going to be like everybody, but just to be a little bit different, I can tell you that this will be very entertaining, technically sound, a movie where no matter what you pay, 50 rupees, 100 rupees, whatever you pay for the tickets, you will get your money's worth. I can guarantee you that much, and it will be a movie where you will not be disappointed one bit, and it will be a very entertaining and thrilling movie. So once again, thank you so much for this opportunity, and I thank you all, the chief guests and the press, for coming and honoring this function. Thank you so much. ఈ సినిమా రేపు మీరు చూసి మీకు నచ్చితే ఇందులో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్సే ఫస్ట్ మీకు గుర్తుకొస్తుంది. అది వచ్చి కెమెరా వర్క్ అయినా సరే, ఎడిటింగ్ అయినా సరే, లేక డైరెక్షన్ అయినా, మ్యూజిక్ అయినా సరే, యాక్టింగ్ అవంతా కూడా తర్వాతనే. అందులో కూడా యాక్టింగ్ వచ్చి ఏదో నవరసాలు పండేసి బుద్ధి శుద్ధి యూజ్ చేసేసి అలా అంతా ఏం ఉండదు. ఎక్కువ ఫిజికల్గానే ఉంటుంది. అది వచ్చి మేము ప్రీ ప్రొడక్షన్ చేసేటప్పుడే, రిహర్సల్స్ అవన్నీ చేసేటప్పుడే వచ్చి ఇది టెక్నికల్ మూవీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్కే ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది, యాక్టింగ్ అదంతా కూడా దానికి హెల్ప్ అవుతున్నట్టే ఉండాలనేది మాకు తెలుసు. దానికి తగినట్టే మేము తయారయ్యాము. అందులోనూ పాపం ఇందులో హీరోయిన్ తన్షిగా వచ్చి పరిగెత్తి 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 వదిలితే ఈ పాటికి మౌంట్ ఎవరెస్ట్కి చేరుకుండేది. మంచి కాలం డైరెక్టర్ కట్ చెప్పడం వల్ల అక్కడితో ఆగిపోయింది అనమాట. సో దర్శకుడికి సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బై ద వే, దర్శకుడు వచ్చి భీమిలి కబడ్డీ జట్టు సినిమా తమిళ్ ఒరిజినల్ వర్షన్ కి తనే నిర్మాత. మొదటి సినిమాలోనే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు రెగ్యులర్ గా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. దే ఆల్ ఆర్ వెరీ బిజీ. సో ఆ క్రెడిట్ ఎప్పుడు తనకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ సెల్వా గారు ఈ సొంతంగా ఒక సినిమా నిర్మాతగా మొదటి సినిమా ఈరోజు చేసి ఆ సినిమాకి ఆడియో లాంచ్ వచ్చి ఈ రోజే చెన్నైలో. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్. అలాగే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా
my best wishes. Thank you, thank you, thank you. Is a very new venture. It's very fresh, it's very young. So please do watch the movie and encourage all of us. To talk about the music, Selva sir has done an amazing job. He's already quite well known over here, so I guess we were very, very fortunate to have him in our team. I must say a huge thank you to our producers, Mr. Bobby Lakshman and Srinivas, for probably making this my first Telugu movie. And Anand Chakravarti is the director. He has also done a very important role in the movie. And I have a wonderful cast with me, Dhanchika and Arjun Ramsey and Jagan. I would like to thank all of them for making, in spite of the shooting being extremely exhausting, it was very, very enjoyable. So apart from all the thank yous, I would also like to ask for all of your prayers because it's very, very important. Thank you.